సో ఈ రోజు క్లాస్లో మనము బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచరు, లిటరరీ టర్మ్స్ గురించి నేర్చుకుందాము. కానీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది మనం ఎలా చదువుకోవాలంటే, మీకు ఇచ్చిన ఏపీడిఎస్సి బుక్లో థియరీ అయితే రాసి ఇచ్చినారు. అంటే స్టార్టింగ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడ్ ఇంగ్లీష్ పీరియడ్, రెనేసాన్స్, విక్టోరియన్ పీరియడ్, రొమాంటిక్ పీరియడ్ అని. కానీ అలా చదువుకోవడం కంటే కూడా ఈ యొక్క స్లైడ్లో, ఒక్క స్లైడ్లో మొత్తం మీకు ఇంగ్లీష్ హిస్టరీ అంతా కూడా ఇందులో మీకు కనిపిస్తుంది అన్నమాట. కనుక ఈ స్లైడ్ మనము చూసుకోవడం వల్ల, ఈ స్లైడ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే అట్ ఏ గ్లాన్స్, అంటే ఒక్కసారి మీరు ఈ స్లైడ్ కానీ గుర్తుపెట్టుకున్నారంటే ఎప్పుడు ఎక్కడ ఏది స్టార్ట్ అయ్యింది, ఏది యాక్చువల్గా మనకు ఇంగ్లీష్ లిటరేచర్లో రకరకాల పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని ఉంటుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అందులో మనం పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే అసలు ఇంగ్లీష్ లిటరేచర్ యొక్క హిస్టరీ మొత్తం బ్యాక్గ్రౌండ్తో పాటు ప్రజెంట్ వరకు మనకున్నటువంటి హిస్టరీ మొత్తం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి. పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటాం అనమాట. అంటే దీన్నే మనం ఇంకొక రకంగా చెప్పుతే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనమాట. అంటే ఏదైతే ఇంగ్లీష్ లిటరేచర్ ఉందో ఆ ఇంగ్లీష్ లిటరేచర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం తెలుసుకోవాలనుకుంటే పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని చదువుకుంటాం అనమాట. పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అన్న అనొచ్చు, లేదా ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అయినా అనొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏజెస్ లేదా పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ లో మనకు స్టార్టింగ్ వచ్చి, అంటే ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ అయింది అని ఒక నమ్మకంతో మనం చెప్తుంది ఏమంటే 450 ఏడీలో ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు ఇంగ్లీష్ లిటరేచర్ ఉందా, రాసినారా అంటే రాసిండొచ్చేమో, కానీ రికార్డెడ్ అయితే లేదనమాట. అంటే అంతకంటే ముందు రాసిన ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్న పుస్తకాలు కావచ్చు, వ్యక్తుల గురించి మనకు రికార్డ్స్ ఎక్కడ దొరకలేదు. కనుక మనం ఇంగ్లీష్ లిటరేచర్ వచ్చి స్టార్ట్ అయింది వచ్చి 450 ఏడీలో స్టార్ట్ అయింది అని నమ్ముతున్నాం. సో ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్స్ ఇన్ 450 ఏడి. సో మనకు 450 ఏడి నుంచి తీసుకుంటే, అంటే 450 ఏడి నుంచి తీసుకుంటే 2024 వరకు మధ్యలో ఉన్న యొక్క లిటరేచర్ని మనం రకరకాల భాగాలుగా డివైడ్ చేసుకొని మనం దాన్ని పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటూ మనము హెడ్డింగ్ పెట్టుకుంటాము. లేదా దీన్నే మనం కావాలంటే ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని రాసుకోవచ్చు. ఏమి పీరియడ్స్ అంటే ఆ రోజుల్లో పరిపాలించినటువంటి రాజుల యొక్క కాలాన్ని కానీ, లేదా అందులో ఉన్నటువంటి గొప్ప కవుల యొక్క పేరు మీద కానీ ఈ మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచరు, లేదా పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచరు, లేదా ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో డివిజన్ యొక్క మెయిన్ మనకు ఉన్నటువంటి మెయిన్ అజెండా ఏమంటే, డివిజన్ ఎలా చేశామంటే ఆ రోజుల్లో పరిపాలించినటువంటి రాజులు, గొప్ప గొప్ప రాజులు ఉంటే వాళ్ళ పేర్ల మీదుగా, లేదా గొప్ప గొప్ప రచయితలు ఉంటే వాళ్ళ పేర్ల మీదుగా మనము ఈ యొక్క డివిజన్స్ ని చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మనకు పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ 450లో స్టార్ట్ అవుతుంది. 1066 వరకు ఉన్నటువంటి లిటరేచర్ ని మనము ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటామంటే, ఇంగ్లీష్ లిటరేచర్ లో చాలా పురాతనమైనటువంటి లిటరేచర్ ని మనం వచ్చేటప్పటికి మనం ఏమంటామంటే ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటాం. సో ఈ ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది 450 నుంచి 1066 వరకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క టైం ఫ్రేమ్ ని, ఆ యొక్క టైం జోన్ ని మనం ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని అంటాము. నెక్స్ట్ 1066 నుంచి 1500 వరకు మధ్యలో ఉన్నటువంటి లిటరేచర్ ని, అంటే రాయబడినటువంటి లిటరేచర్ ని మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ 1500 నుంచి 1660 వరకు ఉన్న లిటరేచర్ ని రెనేసాన్స్ అని, లేదా ఎర్లీ మోడర్న్ లిటరేచర్ అని అంటాం. అంటే 1500 అంటే 1500 నుంచి 1660 వరకు ఉన్నటువంటి లిటరేచర్ ని మనము రెనేసాన్స్ అంటే రీబర్త్ అని, లేదా ఎర్లీ మోడర్న్ అంటే మోడర్న్ కంటే కొంచెం ముందుగా ఉన్న దాన్ని ఎర్లీ మోడర్న్ లిటరేచర్ అని మనము అంటాం. సో ఈ మొత్తం 1500 నుంచి 1660 వరకు ఉన్నటువంటి లిటరేచర్ యొక్క పీరియడ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4
టైమ్ పీరియడ్స్ అనమాట. 1558 నుంచి 1603 వరకు ఉన్నటువంటి లిటరేచర్‌ని మనము ఎలిజబెథన్ ఏజ్ అంటాము. అంటే క్వీన్ ఎలిజబెత్ చాలా పాపులర్ కనుక ఇంగ్లాండ్‌లో ఆమె పేరు మీదుగా 1558 నుంచి 1603 వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఏజ్‌ని ఎలిజబెథన్ ఏజ్ అని అంటాము. 1603 నుంచి 1625 వరకు ఉన్నటువంటి ఏజ్‌ని జాకోబియన్ ఏజ్ అంటాము. సో జాకోబ్ అనే వ్యక్తి ఆ రోజుల్లో ఇంపార్టెంట్ రూలర్ కనుక ఇంగ్లాండ్‌ని పరిపాలించిన వ్యక్తి కనుక జాకోబియన్ ఏజ్ అని అంటాము. నెక్స్ట్ 1625 నుంచి 1649 వరకు ఉన్న ఏజ్‌ని కెరోలిన్ పీరియడ్ అని కానీ లేదా కెరోలిన్ ఏజ్ అని కానీ అంటాము. అంటే ఈ యొక్క 1500 నుంచి 1660 వరకు ఉన్నటువంటి ద రెనేసా, ఎర్లీ మోడర్న్ అనే పీరియడ్ మనకు 1, 2, 3, 4 భాగాలుగా డివైడ్ అయిందనమాట. మరి 1649 నుంచి 1660 వరకు ఉన్నటువంటి ఏజ్‌ని ద కామన్‌వెల్త్ పీరియడ్ అంటాం లేదా ప్యూరిటన్ ఇంటరాగ్రమ్ అంటాము. సో మనకు రెనెసాన్స్ అనేది 4 డివిజన్స్‌లోకి మళ్ళీ డివైడ్ అయిందనమాట. 1558 నుంచి 1603 వరకు ఎలిజబెథన్ ఏజ్, తర్వాత 1603 నుంచి 1625 వరకు జాకోబియన్ ఏజ్, తర్వాత 1625 నుంచి 1649 వరకు ఉన్నదాన్ని కెరోలిన్ ఏజ్ అని, 1649 నుంచి 1660 వరకు ఉన్నదాన్ని కామన్‌వెల్త్ పీరియడ్ లేదా ప్యూరిటన్ ఇంటరాగ్రమ్ అని అంటాం. నెక్స్ట్ 1660 నుంచి 1798 వరకు ఉన్న పీరియడ్ ని నియో క్లాసికల్ పీరియడ్ అంటాం అనమాట. అంటే 1660 నుంచి 1798 మధ్యలో జరిగినటువంటి లిటరేచర్ అంతటిని కూడా మనము నియో క్లాసికల్ పీరియడ్ దాని కింద తీసుకొస్తాము. ఈ నియో క్లాసికల్ పీరియడ్ మళ్ళీ ఫర్దర్ డివైడెడ్ అయిందనమాట. 1660 నుంచి 1700 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ని ద రెస్టోరేషన్ పీరియడ్ అంటాము లేదా ఏజ్ ఆఫ్ డ్రైడెన్ అంటాము. ఎందుకు ఏజ్ ఆఫ్ డ్రైడెన్ అంటారంటే డ్రైడెన్ అనే వ్యక్తి పోయెట్, ఎస్సేయిస్ట్ చాలా పాపులర్ అనమాట ఆ ఏజ్ లో కనుక ఆ ఏజ్ కి మనం ఏజ్ ఆఫ్ డ్రైడెన్ అంటాము. దాన్ని ఇంకొకసారి మనం ఇంకొక విధంగా ద రెస్టోరేషన్ పీరియడ్ అని కూడా అంటాం. 1660 నుంచి 1700 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ని ద రెస్టోరేషన్ అంటాము లేదా దాన్నే మనము ఏజ్ ఆఫ్ డ్రైడెన్ అంటాం. ఇంతకుముందే మనం మాట్లాడుకుంది ఏమంటే ఒక ఏజ్ ని మనము ఆ యొక్క ఏజ్ లో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప రాజుల పేరు మీద కానీ లేదా గొప్ప పొయెట్స్ పేరు మీద కానీ అంటే రచయితల పేర్ల మీద కానీ కవుల పేర్ల మీద కానీ మనం డివిజన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1700 నుంచి 1775 వరకు ఉన్న పీరియడ్ ని ఏజ్ ఆఫ్ పోప్ అంటారు లేదా ద అగస్టన్ ఏజ్ అంటారు. సో ఆ ఏజ్ లో మనకు పోప్ చాలా పాపులర్ అనమాట. తర్వాత అగస్ట్ అనే అతను కూడా చాలా పాపులర్ కనుక ఆ ఏజ్ ఆఫ్ పోప్ అని అనొచ్చు లేదా అగస్టన్ ఏజ్ అని అనొచ్చు 1700 నుంచి 1745 వరకు. నెక్స్ట్ 1745 నుంచి 1784 వరకు మధ్యలో ఉన్న ఏజ్ ని ఏజ్ ఆఫ్ సెన్సిబిలిటీ అని అనొచ్చు లేదా ఏజ్ ఆఫ్ జాన్సన్ అని అనొచ్చు అనమాట. సో జాన్సన్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ గా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఆ మధ్య పీరియడ్ లో కనుక ఆ పీరియడ్ ని మనం ఏం చేస్తాం 1745 నుంచి 1784 వరకు మధ్య ఉన్నటువంటి పీరియడ్ ని మనము ఏజ్ ఆఫ్ జాన్సన్ అంటాము. అంటే ద నియో క్లాసికల్ పీరియడ్ ఇస్ డివైడెడ్ ఫర్దర్ ఇంటూ 3 పీరియడ్స్ అనమాట. రెస్టోరేషన్ లేదా ఏజ్ ఆఫ్ డ్రైడెన్ అనేది 1660 నుంచి 1700 వరకు ఉంటుంది. తర్వాత 1700 నుంచి 1745 వరకు ఏజ్ ఆఫ్ పోప్ లేదా ద అగస్టిన్ ఏజ్ అంటాము. 1745 నుంచి 1784 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని మనం ఏజ్ ఆఫ్ సెన్సిబిలిటీ అంటాం లేదా ఏజ్ ఆఫ్ జాన్సన్ అంటాం. తర్వాత చాలా వరకు అందరికీ తెలిసినటువంటి పీరియడ్ స్టార్ట్ అయ్యేది ఏముందంటే 1798 నుంచి 1832 వరకు మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని ద రొమాంటిక్ పీరియడ్ అని అంటాము లేదా ఏజ్ ఆఫ్ వర్డ్స్వర్త్ అంటాము. సో వర్డ్స్వర్త్ వాజ్ ఆర్ ఈజ్ వన్ అమాంగ్ ద గ్రేటెస్ట్ రొమాంటిక్ పోయిట్స్ కనుక ఆ యొక్క పీరియడ్ ని రొమాంటిక్ పీరియడ్ అని అనొచ్చు లేదా ఏజ్ ఆఫ్ వర్డ్స్వర్త్ అని అనొచ్చు. 1798 నుంచి 1832 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని మనము రొమాంటిక్ పీరియడ్ లేదా ఏజ్ ఆఫ్ వర్డ్స్వర్త్ అని అంటాం. దాని తర్వాత 1932 నుంచి 1901 వరకు మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని విక్టోరియన్ పీరియడ్ అంటాము లేదా విక్టోరియన్ ఎరా అంటాము. ఎందుకంటే క్వీన్ విక్టోరియా వాజ్ ఎ డామినేటింగ్ ఫిగర్ డ్యూరింగ్ దోస్ ఇయర్స్. 1832 నుంచి 1901 వరకు మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని మనము ది విక్టోరియన్ పీరియడ్ అని అంటాం. తర్వాత క్వీన్ విక్టోరియా చనిపోయిన తర్వాత 1901 నుంచి 1914 వరకు ఉన్న పీరియడ్ ని ఎడ్వర్డియన్ పీరియడ్ అంటాము
అంటాము. అదే దాన్ని కన్‌ఫ్యూజ్డ్ పీరియడ్ అని కూడా అంటాం. అంటే ఎవరు సరిగ్గా పరిపాలించడం చేత కావడం లేదు కనుక, ఆ పీరియడ్‌లో చాలా కన్‌ఫ్యూజన్ ఉండిందనమాట ఆ రోజుల్లో. కనుక 1901 నుంచి 1914 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్‌ని ద ఎడ్వర్డియన్ పీరియడ్ లేదా పీరియడ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ లేదా కన్‌ఫ్యూజ్డ్ పీరియడ్ అని అంటాము. ఇక మనకు తెలిసినటువంటి 1914 దగ్గర నుంచి మనకు మోడర్న్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే 1914 నుంచి 1936 వరకు లేదా 1945 వరకు మనకు మోడర్న్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో 1910 నుంచి 1936 వరకు ద జార్జియన్ పీరియడ్ అంటాము. తర్వాత 1945 ఆన్వర్డ్స్ అంటే 1945 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్‌ని మనము పోస్ట్ మోడర్నిజం అంటాము. లేదా పోస్ట్ మోడర్న్ పీరియడ్ అని అంటాము. సో, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవడానికి కారణం ఏమంటే, పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకోవడం వల్ల మనకేమవుతుందంటే, ఒకటో రెండో క్వెషన్స్ ఇందులో నుంచి వస్తాయి. సో, ఇప్పుడు వాళ్ళు 450 నుంచి 1066 వరకు ఉన్న పీరియడ్‌ని ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని, 1066 నుంచి 1500 వరకు ఉన్న దాన్ని మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ అని, 1500 నుంచి 1660 వరకు ఉన్న దాన్ని రెనెసా లేదా ఎర్లీ మోడర్న్ అంటాము. ఆ రెనెసా ఎర్లీ మోడర్న్ పీరియడ్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 పీరియడ్స్ అన్నమాట. 1558 నుంచి 1603 వరకు ఉన్న పీరియడ్ ని ఎలిజబెథన్ ఏజ్ అంటాము. 1603 నుంచి 1625 వరకు ఉన్న పీరియడ్ ని జాకోబియన్ ఏజ్ అంటాము. 1625 నుంచి 1649 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని కెరోలిన్ ఏజ్ అంటాము. 1649 నుంచి 1660 మధ్యలో ఉన్న పీరియడ్ ని ద కామన్వెల్త్ పీరియడ్ లేదా ప్యూరిటన్ ఇంటరాగ్రామ్ అని అంటాం. 1660 నుంచి 1798 మధ్యలో ఉన్న పీరియడ్ ని ద నియో క్లాసికల్ పీరియడ్ అంటాము. దిస్ నియో క్లాసికల్ పీరియడ్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్ అన్నమాట. 1603 పీరియడ్స్ అన్నమాట. 1660 నుంచి 1700 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని ద రెస్టోరేషన్ లేదా ఏజ్ ఆఫ్ డ్రైడెన్ అంటాము. 1700 నుంచి 1745 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని ఏజ్ ఆఫ్ పోప్ లేదా ద అగస్టన్ ఏజ్ అంటాము. 1745 నుంచి 1784 మధ్యలో ఉన్న పీరియడ్ ని ఏజ్ ఆఫ్ సెన్సిబిలిటీ లేదా ఏజ్ ఆఫ్ జాన్సన్ అంటాము. 1798 నుంచి 1832 మధ్యలో ఉన్న పీరియడ్ ని ద రొమాంటిక్ పీరియడ్ అంటాము. దాన్నే మనం ఏజ్ ఆఫ్ వర్డ్స్వర్త్ అని కూడా పిలుస్తాం అనమాట. 1832 నుంచి 1901 వరకు మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ని మనం ద విక్టోరియన్ పీరియడ్ అని అంటాము. 1901 నుంచి 1914 వరకు ఉన్న పీరియడ్ ని ఏజ్ ని ఆ యొక్క డ్యూరేషన్ ని ద ఎడ్వర్డియన్ పీరియడ్ అంటాము. ఆ పీరియడ్ చాలా కన్ఫ్యూజన్ తో కూడుకొని ఉంటుంది అనమాట. కనుక పీరియడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని కూడా మనం దాన్ని అనొచ్చు. 1914 నుంచి ద మోడర్న్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను మీకు. ఈ చార్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. 1914 నుంచి ద మోడర్న్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అందులో 1910 నుంచి 1936 వరకు ద జార్జియన్ పీరియడ్ అంటాము. 1945 నుంచి 2024 వరకు ఉన్న పీరియడ్ ని మనము పోస్ట్ మోడర్న్ పీరియడ్ కానీ లేదా పోస్ట్ మోడర్నిజం అని కానీ మనము అంటాము. సో, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచరు లేదంటే ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది యాక్చువల్‌గా మైండ్‌లో కానీ సెట్ చేసుకున్నారంటే, ఆ యొక్క పీరియడ్‌లో ఎవరెవరు ఇంపార్టెంట్ రచయితలు ఉన్నారు, ఏమేం గొప్ప గొప్ప రచనలు రాసినారు అనేది మనము నెక్స్ట్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది వచ్చి ఇంగ్లీష్ లిటరేచర్‌కి సంబంధించింది పూర్తిగా ప్యూర్‌లీ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంటూ యూజీసీ కావచ్చు, లేదా కేవీఎస్ కావచ్చు, లేదా ఎన్‌వీఎస్ కావచ్చు, లేదా మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్‌కి జాబ్ సంబంధించి యూపీఎస్సీ కావచ్చు. అట్లా చదువుకునే దానికి ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తామంటే, మనం పూర్తిగా డీటెయిల్డ్‌గా చదువుకుంటాం అనమాట. అంటే 450 నుంచి 1066 మధ్యలో జరిగినటువంటి ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ గురించి మనం పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇచ్చింది ఏమంటే ఇదంతా నోట్స్ అనమాట. కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఏముంది చూడండి. 450 ఏడీ నుంచి 1066 ఏడీ ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం ఏం చేస్తాము, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటాము. దీన్నే మనం ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అంటాము. అంటే ఇన్ దీస్ డేస్ ఆర్ ఇన్ దోస్ డేస్ ఏంజల్స్ అండ్ సాక్సన్స్ వర్ రూల్డ్ ఇంగ్లాండ్. వీళ్ళు బార్బేరిక్ ట్రైబ్స్ అన్నమాట. వీళ్ళు జర్మానిక్ ట్రైబ్స్, బార్బేరిక్ ట్రైబ్స్, చాలా అనాగరికులు, మొరట వాళ్ళు అనమాట. సో, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి ఇంగ్లాండ్ ఆక్యుపై చేసుకొని ఆ ఇంగ్లాండ్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. సో, వీళ్ళ యొక్క హిస్టరీని, వీళ్ళ యొక్క రాసిన రచనల్ని, వీళ్ళ చేత క్రియేట్ చేయబడిన లిటరేచర్‌ని మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటాము. లేదా ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటాము. అదే పీరియడ్‌ని మనం ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అంటాము. సో, ఇది ఇట్లా ఏమవుతుందంటే, ఇది నేను మీకు ఏపీడీఎస్సీ వాళ్ళ కోసం ఇంత డీప్‌గా పోయి చెప్పినానంటే,
కనీసం అంటే ఒక 15 క్లాసెస్ దీని గురించి చెప్పాల్సి ఉంటుందన్నమాట. పూర్తిగా అంటే ఎట్లా చెప్పాలంటే ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే మనకు 450 ఏడీతో స్టార్ట్ అయ్యి 2024 వరకు ఏదైతే మనకు జరిగిందో ఆ మొత్తం దానికి సంబంధించిన నోట్స్ అంతా నేను తయారు చేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే కేవీఎస్కి వాళ్ళకి నో క్లాసెస్ తీసుకుంటున్నానో వాళ్ళకి డీటెయిల్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇంత డీటెయిల్డ్గా మీకు అవసరం లేదు. ఏపీడిఎస్సి కోసం ఇంత డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందేమంటే ఈ యొక్క చార్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ పీరియడ్స్ గురించి వచ్చినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇచ్చినప్పుడు అసలు ఎవరు ఏ కాలంలో ఎవరున్నారు, తర్వాత వాళ్ళు రాసిన రచనలు ఏమి అంటూ మనం టూకీగా గుర్తుపెట్టుకోవడానికి బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇచ్చి పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటాం, లేదా ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటాం. సో ఇది గుర్తు పెట్టుకున్నారనుకోండి, ఇది గుర్తుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ ఏజ్ లో ఎవడోడు గొప్ప గొప్ప రచయితలు, ఆ ఏజ్ లో ఏమేం గొప్ప గొప్ప రచనలు చేస్తున్నారంటే టూకీగా మీరు ఒకసారి నోట్స్ చదువుకోవడం వల్ల అది మీకు ఏపీడిఎస్సికి సరిపోతుంది. ఇంకా అంతకంటే డీప్ గా పోయి చెప్పడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్టే తప్ప దానివల్ల మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేం పెద్దగా ఉపయోగం ఉండదు అనమాట. కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఆయుష అర్థమైందమ్మా? ఎందుకంటే పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా చెప్తున్నారంటే కనీసం అంటే 15-20 క్లాసులు దానికే అవసరం వస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం చరిత్ర అంతా చెప్పుకుంటూ ఆ చరిత్రలో షేక్స్పియర్ ఎప్పుడు వస్తాడు, వర్డ్స్వర్త్ ఎప్పుడు వస్తాడు, తర్వాత మనకు రకరకాల రచయితలు ఉంటారు, వాళ్ళందరూ ఏ టైంలో వస్తారంటే చెప్పుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే మీకు యూజీసీకి నెట్కి మీరు ప్రిపేర్ అవుతారు కానీ ఏపీడిఎస్సికి ప్రిపేర్ కారన్నమాట. ఏపీడిఎస్సికి సంబంధించి అంత లోతుగా అయితే ఏపీడిఎస్సిలో మీకు క్వశ్చన్స్ రావన్నమాట. సో ఇప్పుడు మామూలు నోట్స్ ప్రకారం మనం వెళ్తే ఇచ్చిన నోట్స్ ప్రకారము బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనే దానికి వచ్చినప్పుడు మరి వెళ్ళిపోయినా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ వచ్చినప్పుడు దాంట్లో మీకు టూకీగా నేను కొన్ని ఇచ్చినాను అనమాట. అది ఎలా ఉంటుంది దానికి ఇంట్రడక్షన్ క్లాస్ లాగా ఈరోజు మనము ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ గురించి మనము చదువుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకు నేను ఇది చెప్తుంది ఇదే అనమాట. ఆ యొక్క నేను ఏదైతే పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసినానో దాన్నే ఇక్కడ కొంచెం నేను ఎలాబరేట్ చేసి నోట్స్ ఇచ్చినా కానీ పూర్తిగా కూడా ఎలాబరేట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అంతగా ఎలాబరేట్ చేయాల్సిన అవసరం ఏపీడిఎస్సికి సంబంధించి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల పాఠాలు చెప్పడానికి మీరు టీచర్స్ ఉంటారు కనుక మీకు పైన తెలిస్తే సరిపోతుంది. కానీ మరి లెక్చరర్స్ కావడానికి అంత ఇన్ డెప్త్ గా క్వశ్చన్స్ రావు కనుక మీరు ఏదైతే మీకు నేను బుక్ లో ఇచ్చినానో ఆ బుక్ లో ఉన్నదాన్ని చదువుకుంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఆయిష వినిపిస్తుందా? ఓకే ఓకే మీరు మ్యూట్ చేసుకుంటే నాకు డిస్టర్బెన్స్ లేదని చెప్తాను. రైట్. సో ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంది ఇంతవరకు పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఓల్డ్ ఇంగ్లీష్ పోయిటరీ అనమాట. సో ఇది ఏమవుతుంది మనకు ద ఎర్లియస్ట్ నోన్ ఇంగ్లీష్ పోయిటరీ డేట్స్ బ్యాక్ టు ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అనమాట. సో ఇంతకుముందే మీకు చెప్పినాను ఆంగ్లో సాక్సన్స్ అంటే వీళ్ళు ఏంజల్స్, సాక్సన్స్ జర్మానిక్ ట్రైబ్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఆక్యుపై చేసుకున్నారో ఆ యొక్క పీరియడ్ మనం ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అంటాము. దాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటాము. 450 నుంచి 1066 వరకు ఉంటుంది అనమాట. ఇందులో దే క్యారెక్టరైజ్డ్ బై యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వర్సెస్ అండ్ థీమ్స్ ఆఫ్ హీరోయిజం, ఫేట్ అండ్ న్యాచురల్ వరల్డ్ గురించి వాళ్ళు రాసుకున్నట్టే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన బేస్ చేసుకొని వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి జర్మానిక్ ట్రైబ్స్, ఏంజల్స్, సాక్సన్స్ అంతా యుద్ధ వీరులు కనుక వాళ్ళకి సంబంధించి హీరోయిజం మనకు చెప్తూ కొన్ని రకాలైనటువంటి కథలు రాయడం జరిగింది. న్యాచురల్ వరల్డ్ గురించి రాసుకోవడం జరిగింది. అందులో ఆ కాలంలో మనకున్నటువంటి ఇంపార్టెంట్ బుక్స్ వచ్చేటప్పటికి బేవుల్ఫ్ అంటాము, ఎవరు రాసినారు మనకు తెలియదు. తర్వాత ది వాండరర్ అనే ఈ 2 పుస్తకాలు మనకు ఓల్డ్ ఇంగ్లీష్ పోయిటరీలో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ పోయిటరీకి వచ్చేటప్పటికి 1066 నుంచి 1500 వరకు మధ్యలో ఉన్నటువంటి ఇంగ్లీష్ రాయబడినటువంటి కాలాన్ని మనం మిడిల్ ఇంగ్లీష్ పోయిటరీ అంటాము. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పోయిటరీ అసలు ఏం రాసినారో అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఇట్ ఈస్ impossible to understand what was written in those old English
బుక్స్ ఆర్ ఓల్డ్ ఇంగ్లీష్ పోయిటరీ. మిడిల్ ఇంగ్లీష్ పోయిటరీకి వచ్చేటప్పటికి కొంతవరకు మనకు అర్థమవుతుంది. కొంచెం కష్టపడితే ఏమవుతుందంటే పూర్తిగా దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనము వస్తుందన్నమాట. So during the Middle English period, poetry continued to be primarily oral. అంటే రాసుకోవడం కంటే కూడా ఓరల్ గా మాటలతో చెప్పుకోవడం లాగా ఒకరి నుంచి ఒకరికి అది వ్యాప్తి చెందడం జరిగిందనమాట. ఆఫ్టన్ కంపోజ్డ్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాలెడ్స్, లిరిక్స్ అండ్ రొమాన్సెస్. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ పోయిట్ వచ్చేటప్పటికి జెఫ్రీ చాజర్, అతను రాసినటువంటి క్యాంటర్బరీ టేల్స్ అన్నమాట. సో ఇందులో నోటబుల్ వచ్చి మిడిల్ ఇంగ్లీష్ పోయిటరీ అన్నమాట. సో జెఫ్రీ చాజర్ అనే వ్యక్తి మనకు చాలా ఫేమస్ పోయిట్ మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ లో. అందులో అతను రాసినటువంటి క్యాంటర్బరీ టేల్స్ అనేది అంటే మనకు కాశీ మజిలీ కథలు లాంటివి అనమాట తెలుగులోకి వచ్చేటప్పటికి. సో అలాంటి కథలు రాసింది ఈ యొక్క జెఫ్రీ చాజర్ అనమాట. అతను రాసినటువంటి గొప్ప పుస్తకం మిడిల్ ఇంగ్లీష్ లో ఉన్నది వచ్చి మనకు క్యాంటర్బరీ టేల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెనెసాన్స్ అంటే కొత్తగా మళ్ళీ ఇంకోసారి పుట్టించడం అనమాట, రీబర్త్ అని అంటాం అనమాట. ద రెనెసాన్స్ సా ఎ రివైవల్ ఆఫ్ క్లాసిక్ ఫార్మ్స్ అండ్ థీమ్స్ as well as the emergence of new poetic forms such as sonnet, epic, pastoral elegies. Poets like William Shakespeare, Edmund Spencer, John Milton were central figures in this period. సో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ లో తర్వాత మనకు వచ్చినటువంటి రెనెసాన్స్ లో ఏమైందంటే ఫస్ట్ టైం సానెట్ అని, ఎపిక్ అని, తర్వాత పాస్టోరల్స్ అని, ఎలిజీస్ అని ఇట్లాంటివన్నీ కూడా మొదటిసారి మనకు ఇంగ్లీష్ లిటరేచర్ లో రావడం జరిగిందనమాట. ఇందులో మనకు ముఖ్యమైనటువంటి పోయిట్స్ వచ్చేటప్పటికి విలియం షేక్స్పియర్, హీఈస్ అ పోయెట్, డ్రామటిస్ట్, ప్లే రైట్ అంటారు అనమాట. సో విలియం షేక్స్పియర్ ఉన్నాడు మనకి ఇక్కడ, ఎడ్మండ్ స్పెన్సర్ ఉన్నాడు, తర్వాత జాన్ మిల్టన్. సో జాన్ మిల్టన్ రాసినటువంటి వెరీ ఫేమస్ బుక్ వచ్చి ద ప్యారడైజ్ లాస్ట్ అన్నమాట. జాన్ మిల్టన్ రాసిన ద ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకం రాసినాడు. తర్వాత మనకు విలియం షేక్స్పియర్ అయితే నావెల్స్ ప్లేస్ రాసినాడు, హామ్లెట్, జూలియస్ సీజరు, వద్దులేండి వాడు రాసినవన్నీ మహాకావ్యాల కిందకి ఇంగ్లీష్ లిటరేచర్ లో మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వీళ్ళు అయిపోయిన రెనెసాన్స్ పోయిటరీ అయిపోయిన తర్వాత మెటాఫిజికల్ పోయిటరీలోకి వచ్చేటప్పటికి, మెటాఫిజికల్ పోయిటరీ అంటే మనకు ఉన్నటువంటి 5 సెన్సరీ ఆర్గాన్స్ కి మించి ఇంకోటి ఎక్కడో ఆలోచించుకుంటూ రాసేదాన్ని మెటాఫిజికల్ అంటే బియాండ్ ద ఫిజికల్ వరల్డ్ గురించి రాసేదాన్ని మనం మెటాఫిజికల్ పోయిటరీ అంటాము. మెటాఫిజికల్ పోయిటరీ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ ఇంటెలెక్చువల్ కాంప్లెక్సిటీ, విట్ అండ్ యూజ్ ఆఫ్ కన్సీట్స్ అనమాట. అంటే సిమిలీ అంటే రెండింటి మధ్య కంపారిజన్ ఉంటుంది, కన్సీట్ అంటే అసలు ఏ మాత్రం సంబంధం లేని రెండు విషయాలు వాడు కంపేర్ చేస్తాడు అనమాట, కన్సీట్ అంటాము. ఫ్లోరిష్డ్ ఇన్ ద 17th century. ఇందులో ఫేమస్ పోయిట్స్ వచ్చేటప్పటికి జాన్ డన్, జార్జ్ హెర్బర్ట్, ఆండ్రూ మార్వెల్ అనే వీళ్ళు చాలా ప్రామినెంట్ మెటాఫిజికల్ పోయిట్స్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు నియో క్లాసికల్ పోయిటరీ వస్తుంది. నియో క్లాసికల్ పోయిటరీ వాజ్ మార్క్డ్ బై అడ్హెరెన్స్ టు క్లాసికల్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే క్లాసికల్ పోయిటరీ కానీ క్లాసికల్ లిటరేచర్ ఎట్లా రాయాలో వాటిని ఫాలో అవుతూ రాస్తారు. ఆర్డరు, రెస్ట్రైంట్ అండ్ డెకోరం ఫాలో అవుతూ క్లాసికల్ దాన్ని, క్లాసికల్ లిటరేచర్ ని వీళ్ళు ఇమిటేట్ చేస్తూ రాస్తారనమాట. సో ఇందులో ఫేమస్ పోయిట్స్ వచ్చి అలెగ్జాండర్ పోప్ కానీ, జాన్ డ్రైడెన్ వీళ్ళు రాస్తారనమాట. ఇందులో మనకి ఇంట్రొడ్యూస్ అయింది వచ్చి హీరోయిక్ కంప్లెట్స్, హిందీలో దోహా అంటారు. అంటే రెండు లైన్లతో పోయిటరీ రాస్తారనమాట. అండ్ రోడ్ సెటారికల్ అండ్ డైడాక్టిక్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రొమాంటిక్ పోయిటరీ గురించి మనకి చాలా మందికి తెలుసు. దీంట్లో ఏమవుతుందంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, తర్వాత మనుషులందరూ సమానమే అని, కేవలం రాజులు రాణుల గురించే కాదు పోయిటరీ రాయాల్సింది, సామాన్య వ్యక్తులు వాళ్ళ యొక్క కష్టాలు కూడా పోయిటరీలో రాయొచ్చు అంటూ మొదటిసారి మనము రొమాంటిక్ పోయిటరీలో చూడడం జరుగుతుంది అనమాట. ద రొమాంటిక్ మూవ్మెంట్ ఎంఫసైజ్డ్ ఇండివిజువలిజం, ఎమోషన్ అండ్ ఏ కనెక్షన్ టు నేచర్. ఇందులో ఫేమస్ పోయిట్స్ వచ్చేటప్పటికి రొమాంటిక్ పోయిట్స్ అంటారు వీళ్ళని. అందులో వచ్చి విలియం వర్డ్స్వర్త్ ఉన్నాడు, శామ్యూల్ టైలర్ కాల్డ్రిడ్జ్ ఉన్నాడు, అండ్ లార్డ్ బైరన్ ఉన్నాడు. తర్వాత వీళ్ళతో పాటు మనకు జాన్ కీట్స్ వస్తాడు, పెర్సీ బిసి షెల్లీ వస్తాడు. వీళ్ళందరూ మనకు రొమాంటిక్ పోయిట్స్ కిందకి వస్తారు. అండ్ దే ఎక్స్ప్లోర్ ద థీమ్స్ ఆఫ్ ఇమాజినేషన్, రెవల్యూషన్ అండ్ ద సబ్లైమ్ అన్నమాట. నెక్స్ట్ విక్టోరియన్ పోయిటరీ వస్తుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు రొమాంటిక్ పోయిటరీ అయిపోయిందో మళ్ళీ విక్టోరియన్ పోయిటరీ వస్తుంది 19th centuryలో. విక్టోరియన్ పోయిటరీ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ మోరల్ ఎర్నెస్ట్నెస్, సోషల్ కామెంటరీ,
అండ్ ఫార్మల్ ఎక్స్పెరిమెంటేషన్. సో విక్టోరియన్ పోయిటరీ వాళ్ళు మొత్తం మనకు రూల్స్ సెట్ చేసిందంతే విక్టోరియన్ ఏజ్లో అనమాట. అంటే ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే నష్టము, ఇది మంచి, ఇది చెడు అంటూ డిసైడ్ చేసింది ప్రపంచానికి ఈ విక్టోరియన్ ఎరాలోనే డిసైడ్ అయిందనమాట. మనం ఇప్పుడు కూడా విక్టోరియన్ మోరల్సే ఫాలో అవుతుంటాం అనమాట. అంటే ఎదుటి వాళ్ళకి మర్యాదగా మాట్లాడాలని, అలా మాట్లాడడమే మంచి అని, ఎదుటి వాళ్ళతో దురుసుగా మాట్లాడకూడదని, అలా మాట్లాడితే చెడ్డ అంటూ కొన్ని ఇట్లా వాల్యూస్ కానీ సెట్ చేసింది, స్టాండర్డ్స్ కానీ సెట్ చేసి మనకు ఇంతవరకు బతకడానికి ఏమైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా విక్టోరియన్ మోరల్స్ కిందకి వస్తాయన్నమాట. ఇంగ్లీష్ లిటరేచర్ చదివినా చదవకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా మనం విక్టోరియన్ మోరల్స్ లోనే చాలా వరకు బతుకుతుంటాం. టాపిక్ అది కాదు, మళ్ళీ మనం ఫస్ట్ ఇది వెళ్ళిపోదాంలేండి. ఎప్పుడైనా వీలున్నాడు అవన్నీ చెప్తాను మీకు. సో విక్టోరియన్ పోయిటరీలోకి వచ్చేటప్పటికి ఫేమస్ పోయిట్స్ వచ్చేటికి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్, రాబర్ట్ బ్రౌనీ, ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనీ, వీళ్ళంతా కూడా లవ్ గురించి, లాస్ అండ్ సోషల్ చేంజెస్ గురించి వీళ్ళు విక్టోరియన్ పోయిటరీలో రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడర్నిస్ట్ పోయిటరీ ఉంటుంది. మోడర్నిస్ట్ పోయిట్స్ రిజెక్టెడ్ ట్రెడిషనల్ ఫార్మ్స్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ లాంగ్వేజ్. అంటే పురాతన కాలంలో వచ్చినటువంటి ఫార్మ్స్ అన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు కొత్తగా రాయటము చేయడం మొదలుపెట్టినారు అనమాట. సో లాంగ్వేజ్ ని కొత్త రకంగా వాడినారు, కొత్త ఫామ్ లో లిటరేచర్ రాయడం మొదలుపెట్టినారు, సబ్జెక్ట్ మ్యాటర్స్ కూడా కొత్తగా తీసుకున్నారు అనమాట. సో మోడర్న్ పోయిటరీకి వచ్చేటప్పటికి ఫేమస్ పర్సనాలిటీస్ ఆర్ టిఎస్ ఎలియట్, ఎజ్రా పౌండ్, విలియం కార్లస్ విలియమ్స్. సో వీళ్ళు ఇట్లా కొంచెం పెద్ద వాళ్ళ పేర్లు చెప్పినా ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. మోడర్న్ పోయిటరీకి వచ్చేటప్పటికి దే ఎంబ్రేస్డ్ ఫ్రాగ్మెంటేషన్, అంబిగ్విటీ అండ్ డిస్ఇల్యూజన్మెంట్. సో ఈ డిస్ఇల్యూజన్మెంట్ అంటే మనుషులు మనకు చిన్నప్పటి నుంచి రకరకాల కథలు చెప్తూ వస్తుంటారు అనమాట. ఆ కథలు విని అవే నిజమని మనం భావించుకొని, ఊహించుకొని, వాటిలో కథల్లో ఉన్న క్యారెక్టర్స్ లాగే మనం బతకడం చేస్తేనే మనం సరిగ్గా బతుకుతున్నాము, లేకపోతే సరిగ్గా బతకడం లేదు అనే ఒక తెలియకుండానే మన మైండ్ లో వాళ్ళకు చిన్నప్పుడు మనకు పడిపోతుంది అనమాట, ఇంప్రింట్స్ పడిపోతాయి. కానీ దాన్ని ఇల్యూజన్ అంటారు అనమాట. ఇల్యూజనిస్టిక్ వరల్డ్ అంటాము, ఇల్యూజనిస్టిక్ లైఫ్ స్టైల్ అంటాము. అందులో నుంచి బయటకు వచ్చేలాగా వీళ్ళు మోడర్నిస్ట్ పోయిటరీస్, మోడర్న్ లిటరేచర్ రాస్తున్నారు. దాన్ని డిస్ఇల్యూజన్మెంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాంటెంపరీ పోయిటరీ వచ్చేస్తుంది. మోడర్న్ తర్వాత పోస్ట్ మోడర్న్ పోయిటరీ కింద తీసుకుంటే contemporary poetry encompasses a wide range of styles, voices, and themes, reflecting the diversity of human experience in the modern world. So, poets వచ్చేటప్పటికి సిల్వియా ప్లాత్, సేమ్స్ హెనీ, మాయా ఎంగోలో అండ్ కెరోల్ అనే డఫీ హ్యావ్ మేడ్. చాలా మంది ఉన్నారు, ఒకరి కాదు ఇద్దరు కాదు, కొన్ని 4-5 పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. కనుక మోడర్నిస్ట్ పోయిటరీ, కాంటెంపరీ పోయిటరీ అంతా కొత్త విధంగా రాయడం అనేది జరుగుతుంది. చాలా మంది ఉంటారు పోయిట్స్. నేను స్పేస్ కన్స్ట్రెంట్ వల్ల కొంతమంది పేర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇది మోడర్న్ పోయిటరీ, కాంటెంపరీ పోయిటరీ అనమాట. అంటే 450 ADతో స్టార్ట్ అయినటువంటి ఇంగ్లీష్ లిటరేచరు మనకు యాజ్ ఆన్ టుడే 2024 కు తీసుకుంటే ఈ విధంగా 9 భాగాలుగా డివైడ్ అయింది. అలా కాకుండా పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నారనుకోండి, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, తర్వాత మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, తర్వాత రెనేసాన్స్, తర్వాత వచ్చేటప్పటికి నియో క్లాసికల్ పీరియడ్, తర్వాత వచ్చేటప్పటికి రొమాంటిక్ పీరియడ్, ఇట్లా మొత్తం ఆ పీరియడ్స్ ఏదైతే చార్ట్ ఉందో ఆ చార్ట్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఈ చార్ట్ నేను చెప్తుంది వచ్చి ఈ చార్ట్ అనమాట. ఈ చార్ట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, చాలా వరకు మీకు ఇంగ్లీష్ లిటరేచర్ అంటే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నేను మీకు అవి ఎగ్జాంపుల్ గా చేసి చూపిస్తాను. Which historical event had a significant impact on English literature during the Renaissance period? సో ఇంగ్లీష్ లిటరేచర్ మీరు చదువుకోవడం వల్ల, నేను చెప్పిన ఆన్సర్ మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న 15 రోజులు అయిపోతుంది. దాంట్లోంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి కనుక మనం ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. విచ్ హిస్టారికల్ ఈవెంట్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ఇంగ్లీష్ లిటరేచర్ డ్యూరింగ్ ద రెనెసాన్స్ పీరియడ్ అన్నప్పుడు నార్మన్ కాంక్వెస్టా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ద బ్లాక్ డెత్, ద ప్రింటింగ్ ప్రెస్. సో రెనెసాన్స్ అనేది ఎప్పుడవుతుంది, మిడిల్ ఇంగ్లీష్ తర్వాత వచ్చింది కనుక నార్మన్ కాంక్వెస్టా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మనకు ఆన్సర్ ఇచ్చి ఇక్కడికి 1 వచ్చి ద ప్రింటింగ్ ప్రెస్ అనమాట. అంటే ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొనడం వలన చాలా మార్పులు ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగింది. ఎందుకంటే అంతవరకు ప్రింటింగ్ ప్రెస్ లేనంత వరకు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు కేవలం ఓరల్ గా కొంత దూరం మాత్రమే ట్రాన్స్మిట్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసిందో దానివల్ల ఏమైందంటే బుక్స్ ప్రింట్ కావడం మొదలు కావడంతో ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా మనకు అవైలబుల్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఐషా, అనేది రెడ్ లైన్ కనిపిస్తుంది ఐషా, నేను చేస్తుంది ఇక్కడ.
Answer. ఇక్కడ మళ్ళీ స్క్రీన్ ఫ్రీజ్ అయింది. సరే ఓకే మీ దగ్గర క్లోజ్ చేశారు సార్ ద ప్రింటింగ్ ప్రెస్. సరే హ్యాంగ్ అవుతుంది సిస్టమ్ లో. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్ వచ్చి విచ్ కల్చరల్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ డ్యూరింగ్ ద రొమాంటిక్ పీరియడ్. సో రొమాంటిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఏ కల్చరల్ మూవ్మెంట్ మనకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అంటే ద ఎన్లైటన్మెంట్, ద గోతిక్ రివైవల్, ద రిఫార్మేషన్, ద రెనేసా. సో సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ వచ్చి బి అనమాట, గోతిక్ రివైవల్ అనమాట. అంటే ఈ యొక్క కథల్లో రకరకాల కథలు రాయటంలో ఒకటి గోతిక్ రివైవల్ అనమాట. అంటే పాడుబడిన భవనాల్లో పాడుబడిన భవంతుల్లో సెట్ చేసుకొని సెట్టింగ్స్ పెట్టుకొని రాస్తారు, దాన్ని గోతిక్ నావల్స్ అంటారు అనమాట. అలాంటి గోతిక్ రివైవల్ అనేది మనకి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఇంగ్లీష్ డ్యూరింగ్ ద రొమాంటిక్ పీరియడ్. మూడో క్వశ్చన్ వచ్చి విచ్ లిటరరీ మూవ్మెంట్ ఎంఫసైజ్డ్ ఇండివిజువలిజం, ఎమోషన్ అండ్ నేచర్ అండ్ అట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంగ్లీష్ లిటరేచర్ డ్యూరింగ్ ద 19th century. అందులో మనకి ఎటువంటి డౌట్ లేదు, రొమాంటిసిజం అనమాట. అందులోనే మనకు ఇండివిజువల్ అంటే వ్యక్తి యొక్క సొంత భావాల్ని, అంటే ఎవడు రాజైనా కావచ్చు పేదైనా కావచ్చు ఎవడైనా కానీ మనిషి అంటూ గుర్తించబడింది ఫస్ట్ వచ్చి మనకి రొమాంటిక్ మూమెంట్ లో అనమాట, రొమాంటిక్ పీరియడ్ లో అనమాట. నెక్స్ట్ హూ ఈస్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇంగ్లీష్ భాషకు లిటరేచర్ కి పితామహుడు అంటే ఎవరిని అంటామంటే 4 పేర్లు ఉన్నాయి మనకు. జెఫ్రీ చౌజర్ అని, విలియం షేక్స్పియర్, జాన్ మిల్టన్, హోమర్ ఉంటుంది. మనకు ఆన్సర్ వచ్చి జెఫ్రీ చౌజర్ ఈజ్ కన్సిడర్డ్ అనమాట, కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. విచ్ ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు లిటరేచర్ అండ్ ఫిలాసఫీ ఇంక్లూడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డ్రామాటిక్ స్ట్రక్చర్ ని డెవలప్ చేసినటువంటి గ్రీక్ ఫిలాసఫర్ ఎవరు అంటే మనకు ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్, సోఫోక్లస్ వచ్చినారు. ఇందులో మనకు ఆన్సర్ వచ్చి అరిస్టాటిల్ అనేవాడు. హీ ఈజ్ ఏ వెరీ ఫేమస్ గ్రీక్ ఫిలాసఫర్. అరిస్టాటిల్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ అలెగ్జాండర్. సో ఇది మనకు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం తర్వాత వెళ్తే లిటరరీ టర్మ్స్. కానీ నేను అనుకోవడం ఏమంటే ఒక క్లాస్ లో మీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ సాధ్యమైనంత వరకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు చదువుకోవాలన్నమాట. అంటే చదువుకొని ప్లస్ ఈ యొక్క నేను ఏదైతే మీకు ఇచ్చినానో చార్ట్ ఏదైతే ఇచ్చినాను ఇక్కడ, ఆ చార్ట్ లో మీరు ఏం చేసుకోవాలంటే మెమరైజ్ చేసుకోవాలన్నమాట. ఈ చార్ట్ ని మీరు మెమరైజ్ చేసుకోవాలి. అంటే ఏ టైం నుంచి ఏ టైంకి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ పీరియడ్ వస్తుంది, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది, మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ పీరియడ్ అంటే ఎక్కడి నుంచి ఎప్పటికి వస్తుంది. అంటే ఈ చార్ట్ ని మీరు మెమరైజ్ చేసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎప్పుడు చదువుకున్నా కూడా ఓకే ఈ రైటర్ విక్టోరియన్ పీరియడ్ అన్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విక్టోరియన్ పీరియడ్ అంటే ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అంటే 1832 నుంచి 1901 మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం విక్టోరియన్ పీరియడ్ అంటాం. ఎందుకు విక్టోరియన్ పీరియడ్ అంటామంటే విక్టోరియా మహారాణి ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ గా ఉంది కనుక, ఆమె చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొన్ని వందల దేశాలు ఆమె పరిపాలించింది కనుక ఆ పీరియడ్ ని మనము విక్టోరియన్ పీరియడ్ అని అంటాం అనమాట. సో ఈ యొక్క చార్ట్ ఏదైతే మీకు ఇచ్చినానో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే లిటరరీ టర్మ్స్ చదువుకోవాలి. లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చదువుకోవాలి. కానీ అలా చదువుకుంటే ఏమవుతుందంటే విసుగు వస్తుంది, ప్లస్ అర్థం కాదనమాట. కనుక మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లోకి వెళ్ళిపోతాం. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లోకి వెళ్ళిపోయి ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం మొదలు పెడితే మనకు కొంతవరకు అర్థమవుతుంది మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. అంటే మనం ఇంతవరకు ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాం కానీ ఒక లిటరరీ టర్మ్స్ వచ్చినప్పుడు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఐడెంటిఫై చేసే మనకు అవుతుందా కాదా అంటే మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చదవాయిషా. Which literary term refers to the central idea, message or insight conveyed by a literary work? Theme, plot, characterization and setting. Term refers to the central idea, మెసేజ్ ఆర్ ఇన్సైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హ్యామ్లెట్ తీసుకుందాం అనుకుందాం. షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ సెంట్రల్ ఐడియాని, మెసేజ్ ని లేదా అసలు అందులో ఏముంది అంటూ ఏ పార్ట్ మనకు చెప్తుంది అంటే సెట్టింగ్ లో చెప్పబడుతుందా, క్యారెక్టరైజేషన్ అంటామా,
ప్లాట్ అని అంటామా, థీమ్ అంటామా? దేన్ని సెంట్రల్ ఐడియా, ఏది చెప్తుంది సెంట్రల్ ఐడియా, మెసేజ్? థీమా, ప్లాటా, క్యారెక్టరైజేషనా, సెట్టింగా? సెట్టింగ్ అంటే ఏమి? సెట్టింగ్ అంటే ఏమి? ఆ యొక్క హ్యామ్లెట్ అనేది ఎక్కడిది? ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్. ఆ డెన్మార్క్ యొక్క క్యాసల్లో జరిగింది కనుక, క్యాసల్ అంటే కోటలో జరిగింది కనుక అది సెట్టింగ్ కిందకి మనకు వస్తుంది. క్యారెక్టరైజేషన్ అంటే ఏమి? హ్యామ్లెట్ అనే ప్లేలో ఎవరెవరు ఉన్నారు? ప్రిన్స్ హ్యామ్లెట్ ఉన్నాడు, క్లాడియస్ ఉన్నాడు, తర్వాత ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు క్యారెక్టర్స్. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేది క్యారెక్టరైజేషన్ అంటాం. మరి ప్లాట్ అంటే ఏమి? థీమ్ అంటే ఏమి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాట్ అండ్ థీమ్? ఆయిషా. Theme is something which related to that ఆ నావల్ ఏ థీమ్ మీద ఆధారపడింది అంటే ఏమి మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దట్ నావల్ ఏమి అని చెప్పేదాన్ని థీమ్ అంటాం. మరి ప్లాట్ అంటే? ప్లాట్ తెలియదు. రైట్. సో క్యారెక్టరైజేషన్ అయితే కాదు, సెట్టింగ్ అయితే కాదు, థీమ్ కానీ ప్లాట్ కానీ అవుతుంది. అంటే ద లిటరరీ టర్మ్ రెఫర్స్ టు సెంట్రల్ ఐడియా. ఒక నావల్ కానీ, ఒక ప్లే కానీ, ఒక పుస్తకం యొక్క సెంట్రల్ ఐడియాని ఏది చెప్తుంది? థీమ్ చెప్తుందా, ప్లాట్ చెప్తుందా? అంటే దానికి ఆన్సర్ వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి మనకు బి అన్నమాట. సో ప్లాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ప్లాట్ అనేది మనకు సెంట్రల్ ఐడియాని, మెసేజ్ ని, ఇన్సైట్ ని ఏదైతే కన్వే చేస్తుందో దాన్ని మనం ప్లాట్ అంటాము. ఆయిషా అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిటరరీ టర్మ్స్ లోకి పోయి అసలు ఆ ప్లాట్ అనేది ఎక్కడుంది, థీమ్ అనేది ఎక్కడుంది చూసుకుంటే, అంటే క్వశ్చన్ చూసుకొని ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక రెండు లిటరరీ టర్మ్స్ నేర్చుకుంటాం. సో ఇవన్నీ పక్కన పెడితే మీకు అక్కడ సెట్టింగ్ ఉంది చూడమ్మా. సెట్టింగ్ అంటే ఏమి? ఇక్కడ ఉంది చూడండి. సెట్టింగ్ ద టైమ్ అండ్ ప్లేస్ ఇన్ విచ్ ఎ స్టోరీ ఆర్ లిటరరీ వర్క్ టేక్స్ ప్లేస్. అంటే ఏ ప్లేస్ లో కానీ, ఏ కాలంలో కానీ జరిగిందంటూ మనకు ఏదైతే చెప్తుందో దాన్ని సెట్టింగ్ అంటాం. ద సెట్టింగ్ ఆఫ్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ బై జేన్ ఆస్టిన్ ఈజ్ హ్యాపెండ్, ఎప్పుడు జరిగింది? 19th century ఇంగ్లాండ్ లో జరిగింది అనమాట. అంటే ఒక 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 రచన యొక్క కాలాన్ని మరి ఆ రచన జరిగినటువంటి ప్రదేశాన్ని ఏదైతే చెప్తుందో దాన్ని మనం సెట్టింగ్ అని అంటాం. నెక్స్ట్ ఏముంది? క్యారెక్టర్స్ ఉంది. క్యారెక్టర్ అంటే ఏమి? ఎ పర్సన్, animal or entity depicted in a literary work, often possessing traits, motivations and actions that drive the plot. So Romeo and Juliet are the main characters in Shakespeare play. ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఒక ప్లే కావచ్చు, ఒక డ్రామా కావచ్చు, ఒక నావల్ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని మనం ఏదైతే మనం చెప్తుందో అది క్యారెక్టరైజేషన్ కిందకి వస్తుంది. సో సెట్టింగ్ గురించి నేర్చుకున్నాము, క్యారెక్టర్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏముంది? ప్లాట్, థీమ్. ఇందులో మీకు ఇచ్చింటే ప్లాట్, థీమ్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్లాట్ ఇక్కడ ఉంది చూడు ఆయిషా. సో ఏం ప్లాట్ అంటే ఏమి? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ స్టోరీ ఇంక్లూడింగ్ ఎక్స్పోజిషన్, రైజింగ్ యాక్షన్, క్లైమాక్స్, ఫాలింగ్ యాక్షన్ అండ్ రిజల్యూషన్. అంటే ద ప్లాట్ ఆఫ్ లార్డ్ ఆఫ్ రింగ్స్ బై జేఆర్ఆర్ టోల్కిన్ follows Fred Baggins' journey to destroy one ring and save Middle-earth. సో ప్లాట్ అంటే ఏమి? ఆ కథలో జరిగే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని స్టోరీలో, అంటే కథ మొదలు కావడం, స్టార్ట్ కావడానికి, తర్వాత మిడిల్ లో ఉన్నదానికి, తర్వాత క్లైమాక్స్ కి, ఇట్లా మొత్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏమంటాం? ప్లాట్ అంటాం. మరి ఇంతకు ముందు చదివిన క్వశ్చన్ లో ప్లాటా థీమ్ అనే కన్ఫ్యూజన్ మనకు ఉంది కనుక థీమ్ ఎక్కడుందో అసలు చూద్దాం. థీమ్ ఏం చెప్తుందో చూస్తే మనకు ఉన్న కన్ఫ్యూజన్ కాస్త తీరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడుంది థీమ్ అనేది? ఎక్కడుంది? ఇందులో థీమ్ అయితే మనకు ఇవ్వలేదు. అంటే ఏదైతే మీకు ఏపీడిఎస్సి వాళ్ళు సిలబస్ ఇచ్చినారు, లిటరరీ టర్మ్ సిలబస్ ఇచ్చినారో అందులో మనకు ప్లాట్ ఉంది, తర్వాత మనకు ఏముంది? అది క్యారెక్టర్స్ ఉంది, తర్వాత మనకు ఏముందమ్మది సెట్టింగ్ ఉంది. థీమ్ అనేది మనకు ఇవ్వలేదు. సో క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే ఇంకొకసారి క్లారిఫికేషన్ చూసుకుందాము. ఇచ్చిన క్వశ్చన్ లో ఏముంది మనకు ఇక్కడ? విచ్ లిటరరీ టర్మ్ రెఫర్స్ ద సెంట్రల్ ఐడియా, మెసేజ్ ఆర్ ఇన్సైట్ కన్వైడ్ బై లిటరరీ వర్క్. ఏది యాక్చువల్ గా కథలో మనకు సెంట్రల్ ఐడియా గురించి చెప్తుందంటే క్యారెక్టరైజేషన్ అయితే కాదు, సెట్టింగ్ అయితే కాదు, ప్లాట్ థీమ్ మధ్యకు వచ్చేటప్పటికి ప్లాట్ అనేది ఏం చెప్తుంది అనేది ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఇంకోసారి చూసుకుందాం. ప్లాట్ ఏం చెప్తుంది ఇక్కడ?
ప్లాట్ వచ్చి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ స్టోరీ ఇంక్లూడింగ్ ఎక్స్పోజిషన్, రైజింగ్ యాక్షన్, క్లైమాక్స్, ఫాలింగ్ యాక్షన్, రెజల్యూషన్. సో ప్లాట్ అనేది ఆ యొక్క కథలో స్టార్టింగ్, మిడిల్, క్లైమాక్స్ ఏంటంటే ఎలా మొదలైంది, ఎలా మధ్యలో కథ నడిచింది, ఎలా లాస్ట్ లో కథ ఎండ్ అయింది అంటూ చెప్పేదాన్ని ప్లాట్ అంటాం. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఈ క్వశ్చన్ లో మనకు అడిగింది ఏమి? విచ్ లిటరీ టర్మ్ రెఫర్ ద సెంట్రల్ ఐడియా. సో సెంట్రల్ ఐడియా అని, సెంట్రల్ మెసేజ్ ని చెప్పేది మనకు ఏముందంటే ఇట్ ఈస్ థీమ్ అన్నమాట. ఆయిషా? సో థీమ్ అనేది మనకు ఇక్కడ యాక్చువల్ గా లిటరరీ టర్మ్ రెఫర్స్ టు సెంట్రల్ ఐడియా, మెసేజ్ ఆర్ ఇన్సైట్. అంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ తీసుకొని అందులో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకు క్వశ్చన్ కి ఆన్సర్ ఏది అంటూ మనం అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. దాంతో పాటు లిటరరీ టర్మ్స్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. అలా కాకుండా థియరీ చెప్పుకుంటూ పోయినా అనుకోండి, ఒక 2-3 తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు అర్థం కాదనమాట. ఎందుకు నేర్చుకుంటున్నాం లిటరరీ టర్మ్స్, వాటికి వీటికి ఏం తేడా ఉంది అనేది మనకు అర్థం కాదనమాట. సెకండ్ క్వశ్చన్ చదవ ఆయిషా. Which literary term refers to the use of words to create a vivid mental images, often through descriptive language, symbolism, foreshadowing, imagery, allegory. అన్ని కొత్త terms. Which literary term refers to the use of words to create a vivid mental images, often through descriptive language. ఇప్పుడు నేను మీకు అసలు ఏమిది యూజ్ ఆఫ్ వర్డ్స్ వల్ల మనకు మెంటల్ ఇమేజెస్ ఎట్లా క్రియేట్ అవుతాయి మీకు రాస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మీకు ఏం రాస్తున్నా? రెడ్ రోజ్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రోజ్ అంటేనే రెడ్గా ఉంటుంది, రెడ్ రోజ్ అంటే ఎర్రగా ఉంది. రెడ్ రోజ్ అంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా ఎర్రగా ఉన్నటువంటి గులాబీ పువ్వు కనిపిస్తుంది కదా కళ్ళ ముందర. సో అట్లా ఏదైతే పదాలు వాడి దాని వల్ల మనకు వైవిడ్ మెంటల్ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తామో దాన్ని ఏమంటారు? అలెగోరీనా, ఇమేజరీనా, ఫోర్షాడోయింగా, సింబాలిజమా? ఈ 4లో ఏ దాన్ని మనము తీసుకుంటే ఒక దాన్ని ఏది మనకు యాక్చువల్ గా దీని గురించి చెప్తుంది అనేది మనకి క్వశ్చన్. సో ఇప్పుడు అది సింబాలిజమా, ఫోర్షాడోయింగా, ఇమాజినరీనా, అలెగోరీనా? అలెగోరీ అంటే ఏమి? మీకు ఇంతవరకు ఇప్పుడు ఏది ఇప్పుడు చదవలేదమ్మా ఇది? చదివింటారు, మర్చిపోయింటారు. సో ఇప్పుడు ఈ 4 పదాలని మనం నేర్చుకుందాం. ఈ యొక్క 4 లిటరరీ టర్మ్స్, సింబాలిజం అంటే ఏమి, ఫోర్షాడోయింగ్ అంటే ఏమి, ఇమేజరీ అంటే ఏమి, అలెగోరీ అంటే ఏమి, ఇది నేర్చుకుంటే ఏది కరెక్ట్ గా దీనికి ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ లిటరరీ టర్మ్స్ లోకి పోదాము. ఫస్ట్ సింబాలిజం ఎక్కడుందో చూద్దాము. స్ట్రక్చర్, సాలిలాక్యూ, ఫెమినిజం, థియేటర్, స్టైల్, సింపతి, ఎంపతి, డిస్కోర్స్, క్రిటిసిజం, కాన్ఫ్లిక్ట్, ట్రాజెడీ, కామెడీ, కోరస్, క్లాసిక్, నరేషన్, మాక్, ఎపిక్, పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఉంది చూడమ్మా, ఇమేజరీ ఉంది చూడండి ఇక్కడ. ఆయిషా, ఇమేజరీ అంటే వివిడ్ ఆర్ సెన్సరీ లాంగ్వేజ్ దట్ క్రియేట్స్ మెంటల్ ఇమేజెస్ ఫర్ ద రీడర్ appealing to the senses. The sun dipped below the horizon, painting the sky in the shades of orange and pink. అంటే ఏదైతే మనకు వివిడ్ ఆర్ సెన్సరీ ఇమేజెస్, మెంటల్ ఇమేజెస్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందో లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ, దాన్ని మనం ఏమంటాము? ఇమేజరీ అని అంటాము. సో ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్తే క్వశ్చన్ ఏమి ఇచ్చినారు ఇక్కడ? సెకండ్ క్వశ్చన్, which literary term refers to the use of words to create vivid mental images? So the answer is imagery. సో ఇమేజరీ అనేది మనకి ఏమిటంటే సెంటెన్సెస్ రాయడం వల్ల, పదాలు వాడడం వల్ల మనకి యొక్క మెంటల్ ఇమేజెస్ ని, రకరకాల మెంటల్ ఇమేజెస్ ని క్రియేట్ చేసే దాన్ని మనం ఏమంటాము? ఇమేజరీ అంటాం. మరి అలెగోరీ అంటే ఏమి? అలెగోరీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంగ్లీష్ లో జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి అనిమల్ ఫామ్ అనేది ఒక నావల్ ఉంది అనమాట. ఈ అనిమల్ ఫామ్ యాక్చువల్ గా ఏముంటుందంటే పిగ్స్ గురించి రాస్తాడు. యాక్చువల్ గా అనిమల్ ఫామ్ లో కథలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా పిగ్స్ అనమాట. కానీ యాక్చువల్ గా పిగ్స్, ఈ అనిమల్ ఫామ్ అనేది యాక్చువల్ గా దేని గురించి చెప్తా ఉంటుందంటే రష్యా యొక్క
యుఎస్ఎస్ఆర్ అనమాట, రష్యా కాదు అప్పుడు, యుఎస్ఎస్ఆర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిజం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు, లెనిన్ కావచ్చు, వాళ్ళని పందుల రూపంలో చూపిస్తూ ఆ యొక్క పందుల యొక్క సామ్రాజ్యాన్ని, పందుల యొక్క ప్రపంచాన్ని యుఎస్ఎస్ఆర్ లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆ కమ్యూనిజం ఐడియాలజీని అతను చెప్పడం జరిగింది. సో జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి అనిమల్ ఫామ్ వచ్చి అలెగరీ, అంటే ఒకటి చూపిస్తూ ఇంకొక దాన్ని చెప్పడాన్ని మనం ఏమంటామంటే దాన్ని అలెగరీ అంటాం. మరి సింబాలిజం అంటే ఏమి? సింబల్స్ యూజ్ చేస్తూ ఒక లాంగ్వేజ్ ని సింబల్స్ యూజ్ చేస్తూ కథ రాస్తే దాన్ని సింబాలిజం అంటాం. అంటే ఆ యొక్క పదాలు చూడగానే మనకు సింబల్స్ గుర్తుకొస్తున్నాయి అనుకోండి, దాన్ని సింబాలిజం అంటాం. ఫోర్ షాడోయింగ్ అనేది నాకు కూడా ఇప్పుడు గుర్తు రావడం లేదు, సెర్చ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొకసారి మీకు నేను చెప్తానన్నమాట. సో ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఐషా, మూడో క్వశ్చన్ చదవమా. Which literary term refers to a figure of that makes a direct comparison between two unlike things using like or as? Answer options are metaphor, smile, simile, personification, hyperbole. సో ఇప్పుడు ఏమిది యాక్చువల్గా ఈ 4 ఏమి? హైపర్బోలే అంటే ఏమి? ఉన్నదాన్ని ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసి మనం రాసేదాన్ని హైపర్బోలే అని అంటాం. అంటే మామూలుగా ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా చేసి రాస్తే మనం దాన్ని ఏమంటామంటే హైపర్బోలే అని అంటామన్నమాట. ఓకేనా? పర్సానిఫికేషన్ అంటే ఏమి? ఏవైతే ప్రాణం లేని జంతువులు, ప్రాణం లేని వస్తువుల్ని ప్రాణం ఉన్నట్లు ఊహించుకొని మనం రాసేదాన్ని, మాట్లాడేదాన్ని మనం పర్సానిఫికేషన్ అంటే అజ్యూమింగ్ ద లైఫ్ టు ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ పర్సానిఫికేషన్. హైపర్బోలే అంటే ఎగ్జాజరేట్ చేసి రాసేదాన్ని హైపర్బోలే అంటాం. మెటాఫోర్ అంటే ఏమి? కంపారిజనే ఉంటుంది కానీ రెండు వస్తువుల మధ్య కంపారిజన్ ఉంటుంది కానీ ఒక కండిషన్ వల్ల ఆ కంపారిజన్ ని మనము వాడమన్నమాట. ఇప్పుడు సిమిలి అంటే ఏమి? ఏదైతే రెండు వస్తువుల్ని అంటే డైరెక్ట్ కంపారిజన్ చేస్తామో, టూ అన్లైక్ థింగ్స్ ని మనం లైక్ యాజ్ అని వాడి కంపారిజన్ చేస్తే దాన్ని మనం సిమిలి అంటాం. కనుక ద లిటరరీ టర్మ్ రెఫర్స్ టు ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఎ డైరెక్ట్ కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్ యూజ్డ్ లైక్ అండ్ యాజ్ అంటే దానికి ఆన్సర్ వచ్చి సిమిలి అంటాము. మెటఫర్ కూడా కంపారిజనే, కాకపోతే మెటఫర్ లో లైక్ కానీ యాజ్ కానీ వాడమన్నమాట. కనుక మెటఫర్ ఈజ్ డిఫరెంట్ అండ్ సిమిలి ఈజ్ డిఫరెంట్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. What literary device refers to the central idea, message or insight conveyed by a literary work? సేమ్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది, ఆన్సర్ వచ్చి థీమ్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఐషా. What term describes the sequence of events that makes up a story? నీ చెప్తావమ్మా ఇది. ఆన్సర్ నీకు తెలుసు, చెప్పమ్మా. సీక్వెన్స్ ఆఫ్ కథ అంటే కరెక్ట్. ప్లాట్ అంటే ప్లాట్ అంటే ఏమి? స్టార్టింగ్ ఎలా జరిగింది, మిడిల్ ఏమి, క్లైమాక్స్ ఏమి, ఎండ్ ఏమి, ఈ సీక్వెన్స్ ని చెప్పేదాన్ని మనం ప్లాట్ అంటాము. సెంట్రల్ మెసేజ్ ని, ఐడియా అని చెప్పేదాన్ని థీమ్ అంటాం. క్యారెక్టరైజేషన్ అంటే ఆ నవలలో కానీ దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి మాట్లాడేదాన్ని క్యారెక్టరైజేషన్ అంటాము. సెట్టింగ్ అంటే టైము ప్లస్ ప్లేస్ గురించి, ఒక నవల కానీ ఒక కథ కానీ టైము తర్వాత దాన్ని ఎక్కడ జరిగిందనే ప్లేస్ గురించి చెప్పేదాన్ని మనం సెట్టింగ్ అని తీసుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఐషా. Element involves the creation and development of characters in a story. దీనికి కూడా నీకు ఆన్సర్ తెలుసు ఐషా, డైరెక్ట్ గా చెప్పు. Literary element involves the creation and development of characters in a story, that is characterization. రైట్. సో క్యారెక్టరైజేషన్ అంటే ఆ కథలో ఉన్నటువంటి రకరకాల క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి చెప్పేదాన్ని క్యారెక్టరైజేషన్ కిందకి మనము చెప్తామన్నమాట. సో ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ లో మనం ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ని మనం ఎలా నేర్చుకున్నాము, ఈ యొక్క చార్ట్ యూజ్ చేసి నేర్చుకున్నాం. అంటే మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్ అంతా కూడా 458 నుంచి 2024 AD మధ్యలో ఎలా
డివైడ్ అయింది అనే దానికి ఈ చార్ట్ అయితే మొత్తం నీకు టేబుల్ ఇచ్చినానో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఇది పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఏజెస్ ని కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను, కొద్దిగా మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చేటప్పటికి మనకు బేవూల్ఫ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, తర్వాత ద వాండరర్స్ అనేది మనకు ఉంది. మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ వచ్చేటప్పటికి మనకు జెఫ్రీ చాజర్ రాసినటువంటి ద క్యాంటర్బరీ టేల్స్ అనేది ఇంపార్టెంట్ ఉంది. రెనెసాన్స్ పీరియడ్ లో ఎలిజబెథన్ ఏజ్, జాకోబియన్ ఏజ్, కెరోలిన్ ఏజ్, కామన్వెల్త్ పీరియడ్ ఇంటరాగ్రామ్ లో మనకు షేక్స్పియర్ వస్తాడు. తర్వాత వచ్చేటప్పటికి బెన్ జాన్సన్ వస్తాడు. ఇట్లా రకరకాల వ్యక్తులు మనందరికి ఈ పీరియడ్ లో వస్తారనమాట. నెక్స్ట్ మనకు రెస్టరేషన్ కి వచ్చేటప్పటికి డ్రైడెన్ ఏజ్ వస్తుంది. ఏజ్ ఆఫ్ పోప్ అనే వ్యక్తి వీడు చాలా ఫేమస్ అనమాట. ఇతను రాసిన మాక్ ఎపిక్ ఒకటి రాసినాడు అనమాట. ఏమొచ్చి ద రేప్ ఆఫ్ ద లాక్ అనేది ఒక బుక్ రాసినాడు. ద రేప్ ఆఫ్ ద లాక్ అనేది ఒక మాక్ ఎపిక్ కనుక ఏజ్ ఆఫ్ పోప్ అంటాం మనము. ఈ వీడియో ఒక పెద్ద మంచి క్రిటిక్ అనమాట. నెక్స్ట్ రొమాంటిక్ పీరియడ్ కి వచ్చేటప్పటికి మనకు వర్డ్స్ వర్త్, జాన్ కీట్స్, తర్వాత పెస్సి బిసి షెల్లీ, తర్వాత వచ్చేటప్పటికి మనకు లార్డ్ బైరన్, ఇట్లాంటి వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ రైటర్స్ అనమాట మనకు రొమాంటిక్ పీరియడ్ లో. విక్టోరియన్ పీరియడ్ ఉన్నారు, తర్వాత ఎడ్వర్డియన్ పీరియడ్, మోడర్న్ పీరియడ్, జార్జియన్ పీరియడ్, పోస్ట్ మోడర్న్. సో ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఈ యొక్క చార్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏ కాలంలో ఎవరు వచ్చినారంటూ మీకు మైండ్ లోకి సెట్ అవుతుంది అనమాట ఇంగ్లీష్ లిటరేచర్ అనమాట. నెక్స్ట్ మనం కొద్దిగా టూకి అంటే మరి ఎక్కువ నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం లేదనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ ని మీకు ఒక విధంగా కొంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత లిటరరీ టర్మ్స్, యాక్చువల్గా రేప్ క్లాస్ లో లిటరరీ టర్మ్స్ క్లీన్ గా నేను మీకు ఇంకొకసారి రివైజ్ చేసి క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ లిటరరీ టర్మ్స్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్యారలిజం అని తీసుకొని, ప్రొలాగ్ అని తీసుకొని, ఎపిలాగ్ అని తీసుకుంటూ చెప్పుకుంటూ పోతే కంటెక్స్ట్ లో చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే గుర్తుండదు అనమాట ఎగ్జామినేషన్ లో. కనుక దానికోసం ఏం చేస్తాము, ఒక 5 క్వశ్చన్స్ తీసుకొని 5 క్వశ్చన్స్ ద్వారా మనం దాదాపుగా 10 లిటరరీ టర్మ్స్ ని మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. అంటే ఏమి, థీమ్ అంటే ఏమి, ప్లాట్ అంటే ఏమి, క్యారెక్టరైజేషన్ అంటే ఏమి, సెట్టింగ్ అంటే ఏమి, సింబాలిజం అంటే ఏమి, ఇమేజరీ అంటే ఏమి, అలెగరీ అంటే ఏమి, మెటాఫర్ అంటే ఏమి, సిమిలీ అంటే ఏమి, పర్సోనిఫికేషన్ అంటే ఏమి, హైపర్బోలే అంటే ఏమి, అంటే కంటెక్స్చువలైజింగ్ అనమాట. క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఇచ్చిన 4 ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆన్సర్ మనకు ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. కనుక ఎందుకైతే ఆ ఆన్సర్ అంటూ మనం నేర్చుకోవడం జరిగింది. సో రేపు క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఇంకా చాలా ఉన్నాయి లిటరరీ టర్మ్స్. దాదాపుగా ఒక 25-30 క్వశ్చన్స్ 32 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 32 క్వశ్చన్స్ మనం రేపు ప్రాక్టీస్ చేసుకుంటూ వాటితో పాటు ఈ లిటరరీ టర్మ్స్ ఏవైతే ఇచ్చినారో ఆ లిటరరీ టర్మ్స్ మీకు ఏపీడిఎస్సికి ప్రిస్క్రైబ్ చేసినటువంటి లిటరరీ టర్మ్స్ ని ఒకసారి మీకు ఎగ్జాంపుల్ తో పాటు రేపు నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వాటితో పాటు ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ కూడా ఇచ్చిన లిటరరీ టర్మ్స్ తో పాటు మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. ఇక్కడ సిమిలీ అంటే ఏమి, మెటాఫర్ అంటే ఏమి, ఇట్లావన్నీ కూడా అంటే ఏవైతే సిలబస్ లో ఉన్నాయో వాటిని మాత్రము రేపు క్లాస్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అవి మీకు అర్థమైన తర్వాత మనం ఇంకా లిటరేచర్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. పోయిటరీ ద్వారా లిటరేచర్ రేపు స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు నా వైపు నుంచి మీకు కేవలం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఎలా చదువుకోవాలి, తర్వాత లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక 2-3 క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేసుకోవడం జరిగిందనమాట.